హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మనం ఇప్పటివరకు 200కు పైగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలో చాలామంది అడుగుతున్నారండి, ఇప్పటివరకు చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా క్విక్ రివిజన్ రూపంలో ఫాస్ట్గా వీడియో చేయండి అని అడగడం జరిగింది. కాబట్టి వారి యొక్క కోరిక మేరకు కొన్ని ముఖ్యమైనటువంటి 1వ ప్రశ్న నుంచి 100వ ప్రశ్న వరకు ఒక వీడియో రూపంలో, 100వ ప్రశ్న నుంచి 200ల ప్రశ్న వరకు ఒక వీడియో రూపంలో ఫాస్ట్గా మీకు రివిజన్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా మనం ఎప్పటి వరకు చదివిన దాన్ని రివిజన్ చేయకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మరొకసారి మీ ముందుకైతే అవే ప్రశ్నలతో రావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇటీవల నూతన కాగ్గా ఎవరు బాధ్యతలను చేపట్టారు అంటే కొండ్రు సంజయ్ మూర్తి గారు. 2024 నవంబర్ 21వ తేదీన ఇతడు 15వ సిఈ కాగని గుర్తుంచుకోండి. తొలి తెలుగు వ్యక్తి అండి. ఇటీవల సెబీ నూతన చైర్పర్సన్గా తుహిన్ కాంత్ పాండే గారు 2025 మార్చిలో బాధ్యతలను చేపట్టారు, మాధవి పూర్భుజ్ స్థానంలో. ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్పర్సన్గా జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ గారు 2024 డిసెంబర్ 30వ తేదీన బాధ్యతలు చేపట్టారు. నూతన సభ్యులుగా విద్యుత్ రంజన్ సారంగి, ప్రియాంక్ కానుంగో గారు బాధ్యతలు చేపట్టగా 97వ ఆస్కార్ అవార్డులో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది అనోరా చిత్రం అండి. ఉత్తమ నటి వచ్చేసి మైకీ మ్యాడిసన్. అనోరా చిత్రం ఉత్తమ నటుడు వచ్చేసి ఏడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ అనేటువంటి చిత్రం అండి. 2025 ఫిబ్రవరి నాటికి భారత్లో ఉన్నటువంటి రామ్సార్ సైట్ల సంఖ్య వచ్చేసి 89 అండి. నూతనంగా 2025లో 4ని చేర్చారు. తమిళనాడులోని 2 అండి. ఒకటి సక్కర కొట్టై బర్డ్ శాంక్చురీ, మరొకటి తీర్థంకల్ బర్డ్ శాంక్చురీ అండి. ఇవి 2 తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవి. ఇక జార్ఖండ్ నుండి ఊద్వా లేక్ బర్డ్ శాంక్చురీ అండి. సిక్కిం నుంచి కెచోపత్రి లేక్ అనేటువంటివి ఇటీవల నూతన రామ్సార్ సైట్లుగా గుర్తింపు పొందాయి. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యమైన దేశాలుగా మొదటి స్థానంలో చాద్ ఉంది, 2వ స్థానంలో బంగ్లాదేశ్ ఉంది, 3వ స్థానంలో పాకిస్తాన్ ఉండగా 4వ స్థానంలో కాంగో ఉంది, 5వ స్థానంలో భారత్ ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యమైన నగరంగా బైర్నీ హాట్ అండి. భారతదేశానికి సంబంధించి మేఘాలయ, అస్సాం రాష్ట్రం సరిహద్దులో ఉన్నటువంటి బైర్నీ హాట్ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ 2వ స్థానంలో ఉంది. కరగండ కజకిస్తాన్ దేశానికి సంబంధించి 3వ స్థానంలో ఉండగా ముల్లన్పూర్ ఇండియాకు సంబంధించి 4వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన దేశం ఏది అంటే మాత్రం భారత్ అని గుర్తుంచుకోండి. 3 సార్లు భారత్ విజేతగా నిలిచింది. 2002, 2013, 2025 అండి. ఆతిథ్యమేమో పాకిస్తాన్ ఇచ్చింది. ఫైనల్ని 2025 మార్చి 9న నిర్వహించారు. ఎడిషన్ వచ్చేసి 9వ ఎడిషన్ అండి. ఇటీవల భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించిన మాధవ్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో 9వ టైగర్ రిజర్వ్ అండి. మణిపూర్ రాష్ట్రంలో ఇటీవల ఎప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు అంటే 2025 ఫిబ్రవరి 9న ఆ రాష్ట్రం యొక్క సీఎం బీరెన్ సింగ్ గారు రాజీనామా చేయడంతో ఫిబ్రవరి 13వ తేదీన రాష్ట్రపతి పాలనను ఆర్టికల్ 356 ప్రకారం విధించారండి. అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనలో మణిపూర్ ఉండడం జరిగింది. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 3వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నదండి. ఇటీవల గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారత్ 14వ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో బుర్కినా ఫాసో, 2వ స్థానంలో పాకిస్తాన్, 3వ స్థానంలో సిరియా ఉందండి. 2025లో మలేరియా రహిత దేశంగా WHO జార్జియా దేశాన్ని ప్రకటించడం జరిగింది. ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి నూతన అధ్యక్షురాలుగా జింబాబ్వే దేశానికి సంబంధించి క్రిస్టీ కోవెంట్రీ అనేటువంటి మహిళ ఎంపిక కావడం జరిగింది. ఈమె తొలి మహిళా అధ్యక్షురాలండి. ఓవరాల్గా 10వ అధ్యక్షురాలుగా బాధ్యతలను చేపట్టింది. కాబట్టి ఇది ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ప్రశ్న అండి. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన ప్రశ్న. 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2024 గ్రహీత ఎవరు అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ యొక్క వినోద్ కుమార్ శుక్లా గారికి ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే 2024 సంవత్సరానికి రావడం జరిగింది. ఇతడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. 12వ హిందీ రచయిత అండి. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్వతినేని హరీష్ గారు 2024 సెప్టెంబర్లో నియమితులు కావడం జరిగింది. రుచిరా కంబోజ్ స్థానంలో. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి గాజు వంతెనను 2024 డిసెంబర్ 30వ తేదీన బంగాళాఖాతం మధ్యలో తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు ప్రారంభించారు. తిరువల్లన్నూర్ విగ్రహం నుంచి వివేకానంద మండపాన్ని ఈ యొక్క గాజు వంతెన అనేది కలపబోతుంది. మొత్తంగా 77 మీటర్లు
పొడవు ఉంటుందండి. వ్యయం వచ్చేసి 37 కోట్లు అండి. ఇక మరొక ప్రశ్న అండి, దేశంలోనే మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లిఖింపూర్ జిల్లాలని గుర్తుంచుకోండి. ఇటీవల చంద్రుడిపై దిగినటువంటి తొలి ప్రైవేట్ ల్యాండర్ పేరు వచ్చేసి బ్లూ గోస్ట్ అండి. ఎత్తు 7 మీటర్లు, వెడల్పు వచ్చేసి 3.5 మీటర్లు అండి. 2025 జనవరి 15వ తేదీన అమెరికా ఫ్లోరిడా అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగించారండి. ఇది చంద్రునిపై ధూళిని పరీక్షించనుంది. ఇటీవల పీఎం ముద్ర యోజన యొక్క రుణ పరిమితిని గరిష్టంగా ఎంతకు పెంచారంటే 10 లక్షల నుంచి 20 లక్షలకి పెంచడం జరిగింది. ఇందులో 3 రకాల విభాగాల్లో లోన్ ఇస్తారండి. శిశు, కిషోర్, తరుణ్. దీన్ని 2015 సంవత్సరంలో ప్రారంభించగా 10 సంవత్సరాలు అనేది ప్రస్తుతం పూర్తి కావడం జరిగింది. 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఎమిలియా ఫెరెజ్ అండి, ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, ఉత్తమ నటుడుగా సెబాస్టియన్, అదేవిధంగా ఎడవరెంట్ మ్యాన్, ఆడ్రియన్ నికోలస్ అనేటువంటి వారికి ఉత్తమ నటుడు అవార్డు అయితే రావడం జరిగింది. ఇక 21వ ప్రశ్న, 2025 సంవత్సరంలో ఏబెల్ బహుమతిని దక్కించుకుంది మసాకి కాషివారా, జపాన్ దేశానికి సంబంధించినటువంటి వాడు. ఇతను గణితంలో ఈ యొక్క బహుమతి అనేది నోబెల్గా ప్రసిద్ధి. 2023 గ్రహీత మిచెల్ తలగ్రాండ్ అండి. ఇటీవల నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడిగా రాజీవ్ గౌబా గారు నియమితులయ్యారు 2025 మార్చిలో. ఇతడు గతంలో క్యాబినెట్ కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. ఇటీవల జాతీయ మహిళా కమిషన్ యొక్క నూతన చైర్పర్సన్గా విజయ్ కిషోర్ రహత్కర్ గారు నియమితులయ్యారు. ఈమె ఓవరాల్గా 9వ చైర్పర్సన్ అండి. తొలి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేశారు అంటే జయంతి పట్నాయక్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క కమిషన్ని 1992లో ఏర్పాటు చేయడం జరిగింది. 2024 సంవత్సరంలో నోబెల్ పీస్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. 2024 డిసెంబర్ 10న ప్రకటించారు. శాంతి వచ్చేసి జపాన్ దేశానికి సంబంధించినటువంటి నిహాన్ ఇడింక్యో అనేటువంటి సంస్థకి, సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత అయినటువంటి హాన్కాంగ్ గారికి, వైద్యంలో విక్టర్ ఆంబ్రోస్, అదేవిధంగా గ్యారీ రౌకున్ అండి, అమెరికా దేశం. ఇటీవల ఇస్రో నూతన చైర్పర్సన్గా 2025 జనవరిలో డాక్టర్ వి నారాయణ గారు బాధ్యతలను చేపట్టారు. గత చైర్మన్గా ఎస్ సోమనాథ్ గారి యొక్క పదవీకాలం 2025 జనవరి 14లో ముగియడంతో నూతన చైర్మన్గా వి నారాయణ గారు బాధ్యతలను చేపట్టారు. ఇటీవల నూతన రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్ గారు నియమితులయ్యారు. ఓవరాల్గా ఇతడు 47వ చైర్మన్ అని గుర్తుంచుకోండి. తొలి దళిత చైర్మన్ అని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి త్రిభువన్ దాస్ కృషిభాయ్ పటేల్ అని పేరు పెట్టబోతున్నారండి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనాన్ని ఎంతగా నిర్ణయించారు అంటే 2025 మార్చి 28వ తేదీన కేంద్ర గ్రామీణ ఉపాధి శాఖ వారు ఈ యొక్క ఉపాధి హామీ వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2024-25లో 300 ఉండగా ప్రస్తుతం 7 రూపాయలు పెంచి 307 రూపాయలుగా నిర్ణయించారు. అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో 400 రూపాయలు ఉపాధి హామీ వేతనంగా అందించబోతున్నారు. ఇటీవల నూతన భారత ఆర్థిక కార్యదర్శిగా అజయ్ సేత్ గారు నియమితులయ్యారండి. 24వ ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సదస్సును 2025 మార్చి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు న్యూఢిల్లీలో నిర్వహించారు. థీమ్ చూడండి, పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ క్లైమేట్ సొల్యూషన్ అండి. 2025-26లో ఆంధ్రప్రదేశ్ యొక్క వార్షిక బడ్జెట్ వచ్చేసి 3,22,359.33 కోట్లు అండి. దీనిని 2025 ఫిబ్రవరి 28న శాసనసభలో ప్రవేశపెట్టారు. మూలధన వసూలుగా 1,04,382.80 కోట్లు, రెవెన్యూ వసూలు వచ్చేసి 2,17,976.53 కోట్లు, రెవెన్యూ వ్యయంగా 2,51,162.5 కోట్లు, మూలధన వ్యయంగా 40,635.72 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇదే బడ్జెట్లో తొలిసారిగా 2025-26 సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్ను కూడా కింజారపు అచ్చెన్నాయుడు గారు శాసనసభలో ప్రవేశపెట్టారండి. మొత్తంగా వ్యవసాయ బడ్జెట్ చూడండి 48,341.14 కోట్లు అండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది. 2025 జనవరి 30వ తేదీన ఆ యొక్క గవర్నెన్స్ సేవలకి మనమిత్ర అని పేరు పెట్టడం జరిగింది. తొలి విడత 161 సేవలతో ప్రారంభించగా రెండో విడతలో మరొక 360 సేవలు అనేవి అందుబాటులోకి రాబోతున్నాయని గుర్తుంచుకోండి. 2025 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన పురస్కారానికి భారత జాతీయ సమాచారాల సేవా కేంద్రం అండి, ఇన్కాయిస్ అనేది ఎంపిక కావడం జరిగింది. ఒక సంస్థ ఎంపిక అయితే 51 లక్షలు, ఒక వ్యక్తి ఎంపిక అయితే
5 లక్షల రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా సుభాష్ చంద్రబోస్ జయంతి అయినటువంటి జనవరి 23వ తేదీన ప్రకటించడం జరుగుతుంది. 2019 నుంచి ఈ యొక్క అవార్డులను ప్రకటిస్తున్నారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇటీవల షార్ నుంచి ప్రయోగించిన 100వ రాకెట్ ఏది అని అడుగుతున్నారు. 100వ రాకెట్ ప్రయోగాన్ని జనవరి 29, 2025లో చేపట్టడం జరిగిందండి. ఆ యొక్క రాకెట్ పేరు వచ్చేసి GSLV F-15 అండి. ఈ యొక్క రాకెట్ ద్వారా NVS-02 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక మరొక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ఆస్ట్రేలియా పురుషుల విజేతగా యానిక్ సిన్నర్ అనేటువంటి వ్యక్తి నిలవడం జరిగింది ఇటలీ దేశానికి సంబంధించి. మహిళల విజేతగా అమెరికా దేశానికి సంబంధించి మ్యాడిసన్ కీస్ గారు విజేతగా నిలిచారు. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ యొక్క ఆర్థిక సూచీలో మొదటి స్థానంలో ఒడిశా, రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్, మూడవ స్థానంలో మహారాష్ట్ర, నాలుగవ స్థానంలో గుజరాత్, చివరి స్థానంలో పంజాబ్ అనేది ఉండడం జరిగింది. ఇక ఇటీవల రామేశ్వర ద్వీపానికి వెళ్లేందుకు నూతనంగా పంబన్ వర్టికల్ వంతెనను 2025 ఏప్రిల్ డేట్ ఇంపార్టెంట్ అండి. 2025 ఏప్రిల్ 6వ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. నూతన పంబన్ వంతెనను ప్రధాని ప్రారంభించారండి. ఇటీవల AI యాక్షన్ సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి ప్రాంతం వచ్చేసి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్ అండి. 2025 ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు దీనిని నిర్వహించడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల GI ట్యాగ్ పొందినటువంటి కుంభకోణం, తమలపాక్, అదేవిధంగా తోవలై పుల గార్లాండ్ అనేవి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినవని గుర్తుంచుకోండి. 16వ బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2024లో రష్యా దేశంలో ఉన్నటువంటి కజానగర్ వేదికగా 2024 అక్టోబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించగా దీనికి అధ్యక్షత బాధ్యతను వ్లాదిమిర్ పుతిన్ గారు చేపట్టగా భారత్ నుంచి ప్రధాని మోడీ గారు హాజరు కావడం జరిగింది. COP29 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి అజర్బైజాన్ దేశంలో ఉన్నటువంటి బాకు అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి. NTAలో సంస్కరణల కోసం ఇటీవల కేంద్రం K రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 73వ మిస్ యూనివర్స్ 2024 విజేతగా విక్టోరియా కెజర్ హెల్వింగ్ అండి. డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి యువతి విజేతగా నిలిచింది. మెక్సికో వేదికగా ఈ యొక్క పోటీలను అయితే నిర్వహించగా విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నటువంటి తొలి డెన్మార్క్ యువతి అండి. ఈ యొక్క పోటీలో భారత్ తరపున రియా సింగ్ గారు పాల్గొన్నారు అని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు భారత్కి సుస్మితా సేన్, లారా దత్తా, హర్నాజ్ సింధు టైటిళ్లను అందించడం జరిగింది. రామన్ మెగసెసే అవార్డ్ 2024 గ్రహీతలు ఎవరు అంటే జపాన్ యానిమేటర్ అయినటువంటి హయోవా మియాజాకి, డాక్టర్ నుగోయన్ వియత్నాంకి సంబంధించి కర్మ పుంటుషో అండి మాజీ బౌద్ధ సన్యాసి, పర్వాజీ పర్వాన్ ఇండోనేషియా, రూరల్ డాక్టర్ మూవ్మెంట్స్ అనేటువంటి ఒక సంస్థ థాయిలాండ్ దేశానికి సంబంధించి రామన్ మెగసెసే అవార్డులను అయితే అందుకోవడం జరిగింది. మహిళా T20 ప్రపంచ కప్ 2024 విజేతగా న్యూజిలాండ్ దేశం అనేది నిలవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా, అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అమేలియా కేర్ గారికి రావడం జరిగింది. 2024లో SCO సభ్య దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు వచ్చేసి ఇస్లామాబాద్లో నిర్వహించారండి పాకిస్తాన్ దేశంలో. దీనికి అధ్యక్షత షెహజాబ్ షరీఫ్ అండి. పాకిస్తాన్ సీఎం అయినటువంటి షెహబాజ్ షరీఫ్ గారు అధ్యక్షతను చేపట్టడం జరిగింది. ఇది వచ్చే భవిష్యత్తులో 24వ సదస్సును 2025లో రష్యా వేదికగా నిర్వహించబోతున్నారు. అదే SCO సభ్య దేశాల అగ్రనేతల సదస్సు 2024 జూలై 3, 4న కజకిస్తాన్ దేశంలో నిర్వహించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 2025లో నిర్వహించిన భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల థీమ్ ఏంటి అంటే స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్ అండి. స్వర్ణిం భారత్ విరసత్ ఔర్ వికాస్ అండి. ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభావో సుబియో ఇండోనేషియా దేశ అధ్యక్షుడు రావడం జరిగింది. ఇక 18వ ప్రవాస భారతీయ దివాస్కి ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి భువనేశ్వర్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డుకి క్రిస్టినా కార్లా కంగులా అండి ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఈమె వర్చువల్గా ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క అంశం కూడా ఇంపార్టెంట్ అండి. ఇక 2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ కనుక పరిశీలిస్తే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అండి. ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 51వ ప్రశ్న మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2025లో ఎవరు అందుకున్నారని అడుగుతున్నారండి. ఇవి 2025 జనవరి 2న ప్రకటించారు. 2025 జనవరి 15న ప్రదానం చేశారు. పారా అథ్లెట్ అయినటువంటి హై జంప్ క్రీడాకారుడు అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారికి, హర్మన్ ప్రీత్ అండి హాకీ ప్లేయర్ అయినటువంటి హర్మన్ ప్రీత్ గారికి
హర్మన్ ప్రీత్ సింగ్ గారికి, అదేవిధంగా షూటింగ్లో మను బాకర్ గారికి, చెస్లో దొమ్మరాజ్ గోకేష్ గారికి ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డులను అయితే అందించడం జరిగింది. ఇక 2025లో మొత్తంగా ప్రకటించిన పద్మ అవార్డులు 139 అండి. పద్మ విభూషణ్ 7, పద్మభూషణ్ 19, పద్మశ్రీ 113, ఒక ద్వయం అంటే ఒక జంటకి, అదేవిధంగా 10 మంది విదేశీయులకు, మరణాంతరం 13 మందికి, మహిళలకి 23 మందికి, క్రీడాకారులకి 5గురికి రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 2025 సంవత్సరంలో బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ని ఎక్కడ నిర్వహించారు అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీనగర్ వేదికగా 2025 ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు నిర్వహించడం జరిగింది. థీమ్ వచ్చేసి యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఇంట్రా బీమ్స్టెక్ ఎక్స్చేంజ్ అండి. 2025 జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 55వ సమావేశాన్ని స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావస్లో 2025 జనవరి 20 నుంచి 24 వరకు నిర్వహించగా ఆంధ్రప్రదేశ్ సీఎం, తమిళనాడు సీఎం, మహారాష్ట్ర సీఎంలు హాజరు కావడం జరిగింది. ఇక 2025లో నిర్వహించిన రంజీ ట్రోఫీ విజేతగా విదర్భ 3వసారి విజేతగా నిలవడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 56వ ప్రశ్న, 2022 ప్రస్తుతం మే 2 నాటికి ఎన్ని నవరత్న హోదా కలిగిన కంపెనీలు ఉన్నాయంటే 26 నవరత్న హోదా కలిగిన కంపెనీలు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాయి. 25వది వచ్చేసి ఐఆర్సిటిసి, 26వది వచ్చేసి ఐఆర్ఎఫ్సి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సిప్రి నివేదిక 2024 ప్రకారం అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలలో మొదటి స్థానంలో ఉక్రెయిన్, 2వ స్థానంలో భారత్, 3వ స్థానంలో ఖతార్, 4వ స్థానంలో సౌదీ అరేబియా ఉందండి. ఇండియా స్థానం చూడండి 2వ స్థానం. ఇదే సిప్రి నివేదిక ప్రకారం అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అండి మొదటి 4 స్థానాలలో ఉండడం జరిగాయి. భారతదేశం అత్యధికంగా రష్యా, ఫ్రాన్స్ దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల భారత ప్రధాని గారికి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనేటువంటి పురస్కారాన్ని మారిషస్ దేశం వారు అందించడం జరిగింది. 2025 మార్చి 12వ తేదీన ఆ దేశం యొక్క స్వతంత్ర వేడుకలకు మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగిన సందర్భంలో ఈ యొక్క పురస్కారాన్ని అయితే ప్రదానం చేయడం జరిగింది. 2015 సంవత్సరం తర్వాత 10 సంవత్సరాల అనంతరం మారిషస్ దేశంలో మోడీ గారు 2025లో పర్యటించడం జరిగింది. నెక్స్ట్ అదే ప్రశ్న అండి, 57వ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథి ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు అండి. మోడీ గారు హాజరు కావడం ఇది 2వసారి అండి ఆ యొక్క జాతీయ వేడుకలకి. మొదటిసారి 2015 సంవత్సరంలో హాజరు కావడం జరిగింది. భారతదేశం నుంచి ఐఎన్ఎస్ ఇంపాల్ అనేటువంటి నౌక కూడా హాజరు కావడం జరిగింది. ఇక 61వ ప్రశ్న అండి, 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చేసి పెనుగొండ లక్ష్మీనారాయణ అండి, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రచయిత, కవి గారికి రావడం జరిగింది. ఇతని పుస్తకం వచ్చేసి దీపిక అండి. ఈ యొక్క పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 రావడం జరిగింది. అదే కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం తూర్లపాటి రాజేశ్వరి గారండి, ఉమ్మడి కృష్ణా జిల్లా వాసి, ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో స్థిరపడ్డదండి. ఈమె గోపీనాథ్ మొహంతి రచించినటువంటి దాది బూడాను తెలుగులో ఈత చెట్టు దేవుడు పేరుతో అనువాదం చేయడంతో ఆమెకి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం రావడం జరిగింది. 2025లో యునెస్కో యొక్క టెంటేటివ్ అండి తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న భారత వారసత్వ ప్రదేశాలు 6 అండి. అందులో ఒకటి మూడామల్ మెకాలిథికల్ మెన్విడ్స్ అండి, నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. అదేవిధంగా కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్, ఛత్తీస్గఢ్, చౌసాట్ యోగిని టెంపుల్స్ అండి, ఇవి కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయండి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడులో ఉన్నటువంటి చౌసాట్ యోగిని టెంపుల్స్కి యునెస్కో టెంటేటివ్ లిస్టులో జాబితాలో చోటు దక్కింది. అదేవిధంగా అశోకుని శిలాశాసనాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో ఉన్న వాటికి కూడా ఈ యొక్క టెంటేటివ్ లిస్టులో చోటు దక్కింది. ఉత్తర భారతదేశంలో గుప్త దేవాలయాలు, అదేవిధంగా బుందేలా రాజభవనాలు, కోటలు అండి, ఇవి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వీటన్నింటికీ కూడా యునెస్కో టెంటేటివ్ లిస్టులో చోటు దక్కిందని గుర్తుంచుకోండి. 2025లో మయన్మార్లో జరిగినటువంటి భూకంప బాధితులకు సహాయం చేయడం కోసమై భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ బ్రహ్మ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ప్రపంచ అవినీతి అవగాహన సూచీలో భారత్ 93వ స్థానంలో గతంలో 2023లో 93వ స్థానంలో ఉండగా 2024లో 96వ స్థానంలో ఉండడం జరిగింది. మొదటి 3 దేశాలు చాలా ఇంపార్టెంట్ అండి. డెన్మార్క్ వరుసగా 7వసారి, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ వీటి వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. ఇక చిట్ట చివరి స్థానంలో అంటే అత్యధికంగా అవినీతి ఉన్న దేశాలలో
దక్షిణ సూడాన్ అనేది, అదేవిధంగా సోమాలియా అనేవి ఉండడం జరిగాయి. కాబట్టి ఈ యొక్క ర్యాంకింగ్స్ కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్ట్ చేయాల్సిన ప్రశ్న అండి. యుఎన్ఓ ప్రదానం చేసేటువంటి అత్యున్నత పర్యావరణ పురస్కారమైనటువంటి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును భారతదేశం తరపున ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ గారికి అందుకోవడం జరిగింది. ఇది ఒక అవార్డుని 2005 సంవత్సరంలో ప్రారంభించారండి. ఇక 2025 WHO మలేరియా రహిత దేశంగా జార్జియా దేశాన్ని ప్రకటించిందండి. 2024లో కేబో వెడ్డే, ఈజిప్ట్ దేశాలను కూడా మలేరియా రహిత దేశంగా ప్రకటించిందండి. దేశంలో తొలిసారిగా మహిళా బస్ డిపోని ఢిల్లీలో 2024లో ఏర్పాటు చేయగా దీని యొక్క పేరు వచ్చేసి సఖీ డిపో అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో పోప్స్ వారు ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళా జాబితాలో నిర్మలా సీతారామన్ గారు ఏ స్థానంలో ఉన్నారు అంటే 28వ స్థానం అని గుర్తుంచుకోండి. గతంలో 32వ స్థానంలో ఉండే ఈసారి 28వ స్థానంలో ఉంది. అదేవిధంగా రోష్ని నాడర్ 81వ స్థానంలో, కిరణ్ మజుందర్ షా 82వ స్థానంలో ఉంది. కాబట్టి ఈ యొక్క జాబితాలో భారతదేశం నుంచి ముగ్గురికి చోటు దక్కిందండి. అదే అగ్రస్థానంలో ఈ యొక్క జాబితాలో ఉర్సులా వండేర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఉర్సులా వండేర్ లియన్ అనేటువంటి మహిళ ఈ యొక్క జాబితాలో అగ్రస్థానంలో ఉండడం జరిగింది. ఇక 2024 సంవత్సరంలో ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి దక్కిందంటే మిచెల్ బ్యాచులేట్ అండి. చిలీ మాజీ అధ్యక్షురాలైనటువంటి మిచెల్ బ్యాచులేట్ గారికి ఈ యొక్క ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అందడం జరిగింది. ఇటీవల ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి నూతన చైర్పర్సన్గా మీరాబాయ్ చాను గారు నియమితులు కావడం జరిగింది. ఈమె యొక్క పదవిలో మరొక 4 సంవత్సరాల పాటు కొనసాగబోతున్నారండి. ఈమె టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో రజత పథకాన్ని సాధించింది. అదేవిధంగా వైస్ చైర్పర్సన్గా సతీష్ కుమార్ గారు నియమితులు అయ్యారండి. ఇటీవల కేరళ రాష్ట్రానికి నూతన గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గారు, అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, మణిపూర్ రాష్ట్రానికి అజయ్ కుమార్ బల్లా, ఒడిశా రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కంబంపాటి హరిబాబు, మిజోరాం రాష్ట్రానికి జనరల్ విజయ్ కుమార్ గారు గవర్నర్లుగా నియమితులు కావడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ యొక్క మొత్తం ఎంత అంటే 50,65,345 కోట్ల అండి. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. రెవెన్యూ వసూలు వచ్చేసి 34,20,409 కోట్లు, మూలధన వసూలు 16,44,936 కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 38వ జాతీయ వేసవి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మస్కట్ మౌలి అని గుర్తుంచుకొని మొత్తంగా 32 క్రీడా అంశాల పరంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించడం జరిగింది. అయితే చిట్ట చివర ఆతిథ్యం ఇచ్చినవి చూడండి. 36 గుజరాత్, 37వ ఎడిషన్ గోవా, 38 ఉత్తరాఖండ్, 39 వచ్చేసి మేఘాలయ అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 38వ జాతీయ క్రీడల తుది పట్టికలో పథకాల పట్టికను కనుక పరిశీలిస్తే మొదటి స్థానంలో సర్వీసెస్, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో హర్యానా, 4వ స్థానంలో కర్ణాటక ఉంది. కాబట్టి ఎస్ఎంహెచ్కే అని గుర్తుంచుకోండి. ఈ యొక్క జాబితాలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో నిలిచిందండి. 7 బంగారు పథకాలు, 1 రజత పథకం, 6 కాంస్య పథకాలతో ఓవరాల్గా 14 పథకాలతోటి 18వ స్థానంలో నిలిచింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని గుర్తుంచుకోండి. ఐసీసీ అత్యున్నత పురస్కారం క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి పురస్కారం 2024 ఎవరికి దక్కింది అని అడుగుతున్నారండి. భారత ఫాస్ట్ బౌలర్ అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా గారికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి 5వ భారతీయుడు అండి. మొదటిసారిగా 2004లో రాహుల్ ద్రావిడ్, 2010లో సచిన్, 2016లో అశ్విన్, 2017-18లో కోహ్లీ, 2024లో బుమ్రా గారికి రావడం జరిగింది. అదేవిధంగా ఐసీసీ ఓడిఐ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మృతి మందానా అండి. అదేవిధంగా ఐసీసీ పురుషుల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా హర్షదీప్ సింగ్ గారికి, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా గారికి, ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అజ్మతుల్లా ఒమర్జాయ్ గారికి అండి, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తికి. అదేవిధంగా 2025లో నిర్వహించినటువంటి మహిళా ప్రీమియర్ లీగ్ లేదా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ యొక్క విజేత ఎవరు అంటే ఇది 3వ ఎడిషన్ అండి. 2025లో నిర్వహించారు. ఈ యొక్క విజేతగా ముంబై ఇండియన్స్ నిలవడం జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హర్మన్ ప్రీత్ గారు ఉండడం జరిగిందండి. ఇప్పటివరకు విజేతలు కనుక పరిశీలిస్తే తొలి ఎడిషన్ విజేతగా ముంబై, 2వ ఎడిషన్ విజేతగా ఆర్సీబీ, 3వ ఎడిషన్ విజేతగా ముంబై ఇండియన్స్ ఉందండి. ఈ యొక్క 3 లీగ్స్కి అంటే ఈ యొక్క 3 ఎడిషన్లో ఫైనల్ చేరుకున్న ఒకే ఒక్క జట్టు వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ అని గుర్తుంచుకోండి. ఇక 78వ ప్రశ్న, బోంగో సాగర్ 2025 విన్యాసాలు ఇటీవల భారత్ బంగ్లాదేశ్ మధ్య
నిర్వహించారండి. బంగాళాఖాతం వేదికగా భారతదేశం నుంచి ఐఎన్ఎస్ రణవీర్ పాల్గొనడం జరిగింది. 2025 అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క థీమ్ ఏది అని అడుగుతున్నారండి. ఫారెస్టెస్ అండ్ ఫుడ్ అండి. ప్రతి సంవత్సరం మార్చి 21 నాడు ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశంలో తొలి మహిళా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దాని యొక్క పేరు వచ్చేసి థండర్ ప్లస్ అండి. థండర్ ప్లస్ అనేటువంటి ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని ఇటీవల జపాన్ దేశంలో ఉన్నటువంటి దక్షిణ వకామాయ ప్రావిన్స్లో కేవలం 6 గంటల్లోనే ఈ యొక్క రైల్వే స్టేషన్ని నిర్మించడం జరిగింది. దీని యొక్క చుట్టుకొలత 108 చదరపు అడుగులండి. ఇక మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్, కబడ్డీ వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారు. ఇది 2వ ఎడిషన్ అండి. ఆతిథ్యం ఇంగ్లాండ్ దేశం ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా ఆసియా వెలుపల ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2025 మార్చి 15 నుంచి 23 వరకు నిర్వహించగా ఫైనల్ వచ్చేసి ఇండియా ఇంగ్లాండ్ అండి. పురుషుల విభాగంలో మహిళల విభాగంలో రెండు ఒకే దేశానికి రెండు ఒకే అంటే ఇండియా ఇంగ్లాండ్ మహిళా విభాగంలో పురుషుల విభాగంలో కూడా ఇండియా ఇంగ్లాండే చేరుకోగా ఈ 2 విభాగాలలో విజేతగా ఇండియానే నిలిచిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక దస్టలిక్ అనేటువంటి సైనిక విన్యాసాన్ని 2025 ఏప్రిల్ 16 నుంచి 28 వరకు పూణే వేదికగా ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఈ యొక్క సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఇక ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి హెల్త్ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ఆరోగ్య దినోత్సవం వచ్చేసి ఏప్రిల్ 7 అని గుర్తుంచుకోండి. భారతదేశంలోనే తొలి క్లైమేట్ చేంజ్ స్టేషన్ని ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉదంపూర్లో ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారండి. భారతదేశంలోనే మొట్టమొదటి రైల్ ఏటీఎంని ముంబైలో ఉన్నటువంటి పంచవటి ఎక్స్ప్రెస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. ఇటీవల 23వ లా కమిషన్ నూతన చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులు కావడం జరిగింది. పూర్తిస్థాయి సభ్యులుగా హితేష్ జైన్ మరియు డిపి వర్మ గారు నియమితులయ్యారండి. 22వ లా కమిషన్ చైర్మన్గా రితురాజ్ అవస్థి అండి. తొలి భారతదేశానికి సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి లా కమిషన్ చైర్మన్గా ఎంసీ శితల్వాడ్ అండి. అదే 1833 ఆ సమయంలో ఏర్పాటు చేసిన లా కమిషన్ చైర్మన్గా లార్డ్ మొకాలే గారు ఉండడం జరిగింది. కాబట్టి ఆ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి. ఇటీవల జాతీయ పర్యావరణ సదస్సు 2025ను ఎక్కడ నిర్వహించారని ఇటీవల జాతీయ పర్యావరణ సదస్సును 2025 మార్చిలో న్యూఢిల్లీ వేదికగా నిర్వహించగా ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క వేడుకలను ఈ యొక్క సదస్సును ప్రారంభించారండి. బయో ఏషియా సదస్సు 2025ని హైదరాబాద్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో జీనోమ్ వ్యాండీ ఎక్సలెన్స్ అవార్డును కూడా ప్రదానం చేశారండి. ఇక 90వ ప్రశ్న, 2025లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా డాక్టర్ పూనం గుప్తా గారు 3 సంవత్సరాల కాలానికి నియమితులు కావడం జరిగింది. ప్రస్తుతం ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్లుగా ఉండడం జరిగింది. స్వామినాథ్, జె.ఎం. రాజేశ్వరరావు, టి రవిశంకర్, డాక్టర్ పూనం గుప్తాను గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025కి ఆతిథ్యం న్యూఢిల్లీ ఇవ్వడం జరిగిందండి. పథకాల పట్టికలో హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాను అగ్రస్థానంలో ఉండడం జరిగాయి. కాబట్టి తొలి 4 స్థానాలను గుర్తుంచుకోండి. హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండి. HTUR అండి. అదేవిధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 థీమ్ వచ్చేసి జూన్ 21వ తేదీన నిర్వహిస్తారండి. థీమ్ వచ్చేసి యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ అండి. ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం అనేటువంటి థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ఇటీవల కామన్వెల్త్ సెక్రటరీ యొక్క జనరల్గా షిర్లీ బోచ్వే అండి. ఘనా దేశానికి సంబంధించినటువంటి మహిళ 2025 ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలను చేపట్టింది. తొలి ఆఫ్రికన్ మహిళ, ఓవరాల్గా 7వ ప్రధాన కార్యదర్శి అండి. కామన్వెల్త్ సెక్రటరీగా భారతదేశం నుంచి ఇదివరకు కమలేష్ శర్మ గారు 2008 నుంచి 16 వరకు బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది. ఈసారి ఇది ఎక్స్పెక్టెడ్ అండి. 2025 జనవరిలో బ్రిక్స్ కూటమిలో చేరిన నూతన సభ్యదేశం వచ్చేసి ఇండోనేషియా అండి. ఇది 10వ సభ్యదేశంగా చేరిందండి. 2024లోనే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, UAE చేరాయండి. అప్పుడే సౌదీ అరేబియా చేరినప్పటికీ దీనికి అధికారికంగా అంగీకారం అనేది తెలపలేదండి. 2024లో రష్యా వేదికగా బ్రిక్స్ సమ్మిట్ నిర్వహించగా 2025లో 17వ బ్రిక్స్ సమ్మిట్ని బ్రెజిల్ వేదికగా నిర్వహించబోతున్నారు. ఇక 97వ ప్రశ్న, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ICC నుంచి ఇటీవల హంగేరీ అనేటువంటి దేశం వైదొలిగిందని గుర్తుంచుకోండి. ఇటీవల బిమ్స్టెక్ యొక్క శిఖరాగ్ర సదస్సు
2025కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి థాయిలాండ్ అని గుర్తుంచుకోండి. ఇది 6వ ఎడిషన్ అండి. దీనిని 1997 సంవత్సరంలో స్థాపించారు. సభ్య దేశాలు వచ్చేసి 7 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక బిమ్స్టెక్ యొక్క వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని 2025 ఏప్రిల్ 10వ తేదీన నేపాల్ దేశంలో ఉన్నటువంటి కాట్మండ్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఇది 3వ బిమ్స్టెక్ యొక్క వ్యవసాయ మంత్రుల సమావేశం. తొలిది మయన్మార్, రెండవది ఇండియా వేదికగా నిర్వహించారండి. ఇటీవల యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కించుకున్న భారతీయ గ్రంథాలు వచ్చేసి భగవద్గీత, నాట్యశాస్త్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మరొక అంశం అండి, ఇటీవల నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో భాగంగా నూతనంగా చేరిన దేశం ఏది అంటున్నాడు. 54వ సభ్య దేశంగా 2025 సంవత్సరంలో బంగ్లాదేశ్ అనేది చేరిందండి. ఇదే ఒప్పందంలో 2023లో భారత్ 27వ సభ్య దేశంగా చేరింది. కాబట్టి నూతనంగా 54వ సభ్య దేశంగా బంగ్లాదేశ్ చేరిందండి. ఈరోజు ఇక చివరి ప్రశ్న అండి, పోప్స్ యొక్క ప్రపంచ బిలియనియర్ల జాబితా 2025లో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు అంటున్నాడు. 2025 ఏప్రిల్లో ఈ జాబితాను ప్రకటించారు. మొదటి స్థానంలో ఎలన్ మాస్క్, రెండో స్థానంలో మార్క్ జూకర్బర్గ్, మూడో స్థానంలో జెఫ్ బెజోస్, నాలుగో స్థానంలో లారీ ఎలిసన్ గారు నిలవడం జరిగింది. ఈ జాబితాలో భారత్ నుంచి ముఖేష్ అంబానీ 18వ స్థానంలో, 28వ స్థానంలో గౌతమ్ అదానీ గారు నిలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలను వరుస క్రమంలో గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక 100 ప్రశ్నలను క్విక్ రివిజన్ రూపంలో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ.